జర్నలిజంలో ఎక్కువగా అనేక సందర్భాలకు మనం ఒక సాక్షిభూతంగా నిలుస్తాం. అంటే ఉద్యమాలకు కానీ లేదా ఒక పెద్ద పెద్ద సభలు సమావేశాలు పలానా సందర్భంలో ఇట్లా జరిగింది అట్లా జరిగింది. అప్పట్లో నక్సలైట్లో పెద్ద ఎత్తున ఒక సమావేశం దాదాపు 10 లక్షలకు పైగా జులైవాడలో పెద్ద సభ పెట్టిందని అంటే ఉన్నది, ప్రచారం ఉన్నది, నిజమే జరిగింది కదా. అప్పుడు అసలు ఏం జరిగింది, ఎట్లా ఉండే నక్సలైట్ల సభలకు సంబంధించిన ఏర్పాట్లు కానీ ఒక నగరం నడిబొడ్డున నక్సలైట్లు అంత పెద్దగా ఒక సభ ఏర్పాటు చేయడం అని అంటే మీరు ఎట్లా దాన్ని అంటే కవరేజ్ చేశారు? 1991 అనుకుంటాను అయితే ఇయర్ కరెక్ట్గా. అప్పుడు చెన్నారెడ్డి చీఫ్ మినిస్టర్ అనుకుంటున్నా. ఓకే. జులైవాడ ప్రకాష్ రెడ్డిపేటలో రైతు మహాసభలు అనుకుంటుంది దాని పేరు, రైతు కూలి మహాసభలు పెట్టారు. అప్పుడు పెద్ద ఎత్తున వచ్చింది, మస్తుగా వచ్చింది చాలా. అంటే దాని ఇప్పుడు వాళ్ళు ఏదంటే అది చేసిండ్రు. ఎలక్ట్రిసిటీ కావాలంటే ఎలక్ట్రిసిటీ వచ్చింది, వాటర్ కావాలంటే వాటర్ వచ్చింది, అన్నీ అరేంజ్ చేసిండ్రు. అంటే భయం కొద్దా లేకపోతే సీఎం వాళ్ళతోటి మంచిగా ఉండాలనే ఉద్దేశంతో అట్లా చేసిండ్రా అర్థం కాదు, కానీ మొత్తానికైతే వాళ్ళు అన్ని అరేంజ్మెంట్ గవర్నమెంట్ చేసింది. పెద్ద ఎత్తున 2 రోజులు, ఒకరోజు కాదు, ఒక రోజేమో సెమినార్ మొగిలిచెర్లో జరిగినట్టున్నది జరిగింది, కాశీబుగ్గ అక్కడికి కూడా వెళ్ళాను నేను. తర్వాత ఇక్కడ నైటు చాలా పెద్ద ఎత్తున జరిగింది. నాతో పాటు హైదరాబాద్ నుంచి ఒక రిపోర్టర్ వచ్చాను, ఇద్దరం కలిసి పనిచేసిన. ఒక మంచం మీద మాకు ప్రెస్ వాళ్ళకి మంచే ఇచ్చి అక్కడ కూర్చోబెట్టి కవరేజ్, అంటే ఎత్తుగా అంటే కవరేజ్ మంచే చాలా పెద్ద, అది కూడా క్రెడిటే నాకు. అట్లాంటి సభలు మీ జర్నలిజం కెరీర్ లో ఇంకా ఎక్కడ ఎప్పుడు జరిగినాయి, మళ్ళీ ఎట్లా ఓన్లీ నక్సలైట్లా లేకపోతే వేరే నక్సలైట్లు కానీ ఇంకేదైనా ఇంకా జరిగినాయి, మాస్గా జరిగినాయి. ఎందుకంటే అంత పెద్ద ఎత్తున అయితే ఎక్కడ జరగలే. మళ్ళీ నక్సలైట్లదే మావోయిస్టులదే ఒకసారి ఏనుమాముల మార్కెట్లో జరిగింది ఒకటి, అది కాకపోతే మార్కెట్ యార్డ్లో జరిగింది. అంత పెద్ద ఎత్తున దాన్ని కూడా కవరేజ్ చేసిన. తర్వాత రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పుడు కానీ, ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పుడు కానీ, ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ ఎక్కడంటే ఆమె చనిపోయే ముందు ఒక 15-20 రోజులకు ముందు, అక్టోబర్ 13 తెలిసి, తర్వాత జనగామల మీటింగ్ పెట్టింది. అప్పుడే డ్రాట్ ఏరియా కాబట్టి దీనికి వాటర్ సరఫరా చేసేందుకు ప్రపోజల్ పంపని పివి నరసింహారావు గారికి ఆ సభలో చెప్పింది. మొరార్జీ దేశాయ్ వచ్చినప్పుడు ఒకసారి అదంజాయ్ మిల్ గెస్ట్ హౌస్లో ప్రెస్ కాన్ఫరెన్స్ అటెండ్ చేసినాం. తర్వాత పివి నరసింహారావు ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పుడు కూడా చేసినాం. పివి నరసింహారావు ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా అటెండ్ చేసినాం, కవరేజ్ చేసినాం. దాదాపు ఈ 45 ఏళ్ల కెరీర్లో మీరు జర్నలిజం వృత్తిలోకి వచ్చిన తర్వాత మీరు రాసిన వార్తల వల్ల సమాజానికి సంబంధించిన దాంట్లో ఏదైనా మార్పులు జరిగినాయి, మన వార్త వల్ల ఇలాంటి అంటే సమస్య పరిష్కారం అయింది, లేదా ఇలాంటి విధానంలో మార్పు వచ్చింది, ప్రభుత్వం ఏదైనా కొత్తగా ఆలోచించి ఒక పరిష్కారాన్ని చూపడానికి ప్రయత్నం చేసింది అన్న అంటే ఆ సంఘటనలు కానీ అన్న సందర్భాలు ఉన్నాయా సార్? వార్తల వల్ల సామాజికంగా ఆర్థికంగా అది ఏం చెప్పలే, కానీ కొన్ని సంఘటనలు ఒక ఇద్దరికి నేను చెప్తే కదా, ఒక పేపర్ అవుట్ అయింది, పేపర్ లీక్ చేసినాం. తర్వాత ఒక ప్రత్యేకంగా ఒక 2 చైర్లు లేకుండా ఒక ధర్మసాగర్ అనుకుంటా ఆయన పేరు, ధర్మసాగర్ విలేజ్ ఆయన పేరు నేను మర్చిపోయినా, ఏం లేకుండా 2 చైర్లు ఇచ్చిపోతే నాకు ఆఫీస్కి వచ్చినప్పుడు చూసి ఎంతలో పోయినాయి అంటే పుట్టినప్పటి నుంచే ఇట్లున్నది సార్ అన్నాడు. అయినప్పుడు ఆయన మీద వార్త రాసిన 2 చైర్లు లేకుండా అంటే ఇమీడియట్గా తెల్లారా వాళ్ళకు ఉద్యోగం ఇచ్చిండ్రు. కోటేశ్వరరావు అని ఒక ఆర్డీఓ ఉండే, దాని మీద స్పందించి ఒక ఉద్యోగం ఇచ్చిండు. అయితే ఆయన ఉద్యోగం విడిచిపెట్టి తర్వాత అడ్వకేట్గా ప్రాక్టీస్ చేసింది అనుకుంటున్నాను. కాకతీయ యూనివర్సిటీ మీద వాసుదేవ్ వీసీ ఉన్నప్పుడు ఆయన మీద రాసినప్పుడు కొద్దిగా ఆడ పరిస్థితులు మారినాయి. కొద్దిగా బండ ప్రకాష్ ఈసీ మెంబరు ఉన్నప్పుడు ఏదో ఒకటి మారవాలనే ఉద్దేశంతో పేపర్లు వచ్చింది కదా అని, తర్వాత ఈ పేపర్ కటింగ్ తీసుకుపోయి గవర్నమెంట్కి సమర్పించి చీఫ్ మినిస్టర్ దగ్గర తీసుకుపోయి వీసీని మారవాలి, లేకపోతే దీని మీద ఎంక్వైరీ చేయాలి. కాకతీయ యూనివర్సిటీ మీద ఎంక్వైరీ కూడా చేశాను. ఫోటోలకు చాలా ప్రాధాన్యత ఉండేది కదా, ఫోటోలో ఏమో రీల్ కెమెరాలు, ఇప్పటిలాగా కెమెరాలు అంత అప్డేటెడ్ కాదు కదా, రీల్ కెమెరాని ఆ రీల్ ని మళ్ళీ ఎక్స్పోజ్ చేసి దాన్ని ఫోటోలు చేసి పంపడం,
ఈ ప్రాసెస్ అంతా ఎట్లా ఉండేది? ఫోటోగ్రాఫర్ని తీసుకెళ్లేది ఏదైనా నక్సలైట్ ఎన్కౌంటర్ దగ్గర తీసుకొచ్చి కడిగిచ్చి బస్కి ఇచ్చేది. బస్కి ఇస్తే బస్సు అంత పెద్ద టైం కదా సార్, మరి అంత టైంలో అయినా కూడా తప్పదు మరి. ఒక్కొక్క సంఘటనలో పెద్ద ఇన్సిడెంట్ అయితే ఆడ ఎడిషన్ కూడా ఆపిన సంఘటనలు ఉన్నాయి. ఎడిషన్ ఆపి ఫోటోలు వచ్చేదానికి ఎడిషన్ ఆపి సంఘటనలు. ఏం వార్త అట్లా ఆపాను సార్? అట్లా భూపాలపల్లి ఒక సంఘటన, ట్రెజరీ పీపుల్ అనుకుంటారు, ట్రెజరీ పీపుల్ ఒక వ్యాన్ల పోతుంటే దాన్ని బ్లాస్ట్ చేసిండ్రు. బ్లాస్ట్ చేసినప్పుడు 8 మంది చనిపోయినట్టున్నది. చనిపోతే అప్పుడు కొద్దిగా లేట్గా అయినా తీసుకొచ్చి కడిగిచ్చి పంపినాము. దాని ఎడిషన్ కూడా ఆపినరు. అట్నే ఇక్కడ రామవరం అని ఉన్నది మన హుస్నాబాద్ దగ్గర. రామవరం పోలీసు వ్యాన్ బ్లాస్ట్ చేసిండ్రు. బ్లాస్ట్ చేసినప్పుడు అది దాదాపు 11-12 గంటల ప్రాంతంగా వచ్చేది జరిగింది. ఆ రోజు రాత్రి స్కూటర్ మీద పోయి తీసుకొచ్చి అది. మీరు హుస్నాబాద్ అంటే అప్పుడు కరీంనగర్ జిల్లా అయినా కూడా నాకు దగ్గర ఉన్నది మా కోఆర్డినేటర్ ఇక్కడికి నాకే చెప్పింది. కరీంనగర్ కంటే దగ్గర వరంగల్ ఉద్దేశంతో వరంగల్ నాకు పంపిందని నన్ను చేసేది. మీరు వెళ్ళి ఫోటోలు తీసుకొచ్చినాం. ఫోటోలు మీరే తీసేదా? నేను కాదు, అదే స్టూడియోలో కృష్ణ అని మా పక్కనే ఉంటాడు, ఆయన తీసుకొచ్చిపోయిన తర్వాత ఎంజిఎంలో వాళ్ళ క్షేత్రగాత్రులను వాళ్ళ ఫోటోలు తీసి పంపించినాం. అప్పటిదాకా లేట్ అవుతుంది కాబట్టి ఎడిషన్ ఆపి సంఘటనలు ఉన్నాయి. సరే, ఇప్పుడు మనం అంటే బాల్యం నుంచి మీ కెరీర్కే వచ్చినాం, కానీ మరి మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? మేడం ఏం చేస్తారు? ఎట్లా మీ పెళ్లి విశేషాలు చెప్పండి. పెళ్లి విషయం మాది అరేంజ్డ్ మ్యారేజే. మా ఊరి పక్కనే ఉంటాడు మా మామగారు. ఇటీవలనే కాలం చేశాడు. ఆయనే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఎంప్లాయీ, ఏ ఉండే తర్వాత డిఈ అయింది అనుకోండి. ఆయన బిడ్డ. ఆమె ఇంటర్మీడియట్ ఉన్నప్పుడే నాకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత పెళ్లి అయింది. మీరు అప్పుడు ఏం చేస్తున్నారు? నేను అప్పుడే జర్నలిజంకి వచ్చిన. సెకండ్ ఇయర్కి మా పాప పుట్టింది. ఆమె సెకండ్ ఇయర్ కంప్లీట్ అయ్యేవరకే. అయినాక ఆమె మెడిసిన్ కోసం ట్రై చేసింది, ఎంట్రన్స్ రాసింది, రాలేదు. ఎంట్రన్స్ రాకుంటే బిఏఎంఎస్ చదివిచ్చినాం. పెళ్ళైన తర్వాతనే నేను అన్ని చదివి తర్వాత ఫోర్సిబుల్గానే ఆమె చదివిచ్చిన. మేడంకి ఇంట్రెస్ట్ లేకుండా? ఇంట్రెస్ట్ ఉండే కానీ 21st డే తర్వాత ఇమీడియట్గానే కాలేజీకి పోవాల్సి వచ్చింది. అయ్యో. ఆమెకు ఇంట్రెస్ట్ నా ఇంట్లో వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులైనా ఏదో సంసారం చేసుకోకుండా ఇదంతా ఎందుకని అట్లా. అప్పట్లో ఇంకా కొంచెం అంటే మహిళలకి చదువు అని అంటే అంత అవసరం అన్నట్టు కూడా ఫీల్ అయ్యేది. అవునవును. నేను నా ఫోర్స్ వల్లనే నేను చదివిచ్చిన. తప్పని ఏం చేసిన అంటే మనం ఒకటే, ఆమెకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. అయినా కూడా నాకు అప్పటికే ఆమె జేఆర్ నర్సింగ్ హోమ్లో పనిచేస్తుంది. అంటే కంప్లీట్ అయిన తర్వాత ఆమెకు అప్పటికే 1500 జీతం వచ్చేది. గవర్నమెంట్ కూడా అది కాంట్రాక్టు 1500 ఇస్తామన్నారు. ఓకే, ఇస్తామంటే ఇక 1500కి ఎందుకు వెళ్తారు అని అనుకున్నాం. పంపించలేదు. అది 10-15 ఏళ్ళ తర్వాత అది రెగ్యులర్ అయింది అనుకో. దానివల్ల కొద్దిగా ఇప్పుడు ఐఎమ్ రిపెంటింగ్. గవర్నమెంట్ ఉంటే కనీసం పెన్షన్ అనొచ్చు, హోదా కూడా ఉండు. తర్వాత మనకు లేదు, పెన్షన్ లేదు, ఏం లేదు, కనీసం అట్లా అన్నా అని అప్పుడు సరే సార్ రిపెంట్. ఓకే, అయినా కూడా నో రిగ్రెట్స్, ఐఎమ్ హ్యాపీ. మాకు ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దరు కాలిఫోర్నియా స్టేట్లో, యుఎస్ఏ కాలిఫోర్నియా స్టేటు. అందరు అల్లుడు బిడ్డ సాఫ్ట్వేరు, కోడలు కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, అందరూ సాఫ్ట్వేర్ ఫ్యామిలీ అంతే. వాళ్ళకు ఇద్దరు, వీళ్ళకిద్దరు పిల్లలు. ఓకే, మనవరాలతో హ్యాపీగా ఉన్నారు. ఉన్నారు. ఈ జర్నలిజం వృత్తి అనగానే ఒక టైము మిగతా అంటే ఉద్యోగుల్లాగా అంటే భార్యాభర్తలు కలిసి ఫలానాకి ఎక్కడికి వెళ్ళడం కానీ, తీర్థయాత్రలు వెళ్ళడం కానీ, లేదా ఏదో వినోదయాత్రలు వెళ్ళడం కానీ ఇట్లాంటివి ఏమి ఉండవు కదా? ఉండవు. మరి మేడం ఎందుకు వచ్చిన ఈ జర్నలిజం బంద్ చేసేయండి అని చెప్పలేదా మిమ్మల్ని? అంటది అన్నది. అంటే అప్పటికే అయిపోయింది, ఏమి ఉద్యోగం దొరికే పరిస్థితి లేదు, కానీ తప్పదు కదా, అడ్జస్ట్మెంట్ అంతే. ఏంది అంటే ఓ రాత్రిపూట ఎప్పుడో? అవును, ఇదంతా రాత్రిపూట అండి. ఒక సంఘటనలు చెప్తాను మీకు. జైల్లో ఉన్నాడు చూసిన ఆయన, ఒక 15 రోజులు ఉన్నాడు మా సైడ్ లీడర్. 15 రోజులు జైల్లో ఉన్నప్పుడు
ఆయన ఎప్పుడు రిలీజ్ అవుతాడో తెలియదు బయటికి. ఆయన కోసం వెయిట్ చేయాలి. వెయిట్ చేయాలన్నప్పుడు ఏం చేస్తాం మనం, రాత్రి మగాలి అక్కడనే ఉండాలంటే నేను దాని ఎదురుగానే ఒక పెట్రోల్ బంక్ ఉన్నది, సెంట్రల్ జైలుకి ఎదురుగా పెట్రోల్ బంక్ ఉన్నది. ఓకే, అక్కడనే పడుకునేది. అంటే నక్సలైట్ లీడర్ ఎప్పుడు విడుదలవుతాడో తెలియదు కాబట్టి పెట్రోల్ బంక్ లో పడుకునేదా? ఎందుకంటే ఆయన బయటకు రాగానే ఫోటో తీసుకొని క్రాంతి జైల్లో ఉన్నప్పుడు, క్రాంతి రణదేవ్ జైల్లో ఉన్నప్పుడు ఆయన విడుదలయ్యే అవకాశం ఉంది. అంటే కిడ్నాప్ చేసి చర్చలకు సంబంధించిన, అంటే కిడ్నాప్ వల్ల ఆయన రిలీజ్ చేస్తున్నారు. అవును, దానిలో భాగంగా ఆయన ఎప్పుడు విడుదల అవుతాడో తెలియదు కాబట్టి మీరు అక్కడనే ఉండి పెట్రోల్ బంకులో పడుకునేదా? అవును, అట్లా 10-15 రోజులు అనుకుంటున్నా దాదాపు. మరి ఇంటికి రాగానే మేడం ఏమన్నది, ఇంత పెద్ద నౌకరు ఏది ఇది? పరిస్థితులు పోనీ ఇంత కష్టం చేస్తే దీనికి తగిన కూడా ఉండదు కదా. ఉండదు. మరి వాళ్ళు ఎవరు హ్యాపీగా ఉండరు కదా సార్. మరి మేడం ఏమన్నది, బంద్ ఏమన్నదా? నిద్రలేని రాత్రులు ఏంది ఇదంతా అంటారు. ఒకసారి విసుకొచ్చి పొద్దున్న 24 గంటలు ఆడనే ఉన్న పిల్లలు ఏం కావాలి, స్కూల్లో ఇవన్నీ ఉంటాయి కొన్ని. ఏమాటగా ఆమె సహకారం లేదే నేను లేదు, ఆమె సహకారం ఇచ్చింది. అంటే అటువంటి సంఘటన అది చెప్తే అదే 15 రోజులు అంటే నాటే జోక్ అది. మరి ఎట్లా సార్, పొద్దున్నే వచ్చి స్నానం చేసుకుని మళ్ళీ పోయి అక్కడనే మధ్యాహ్నం భోజనం చేసేది, రాత్రిపూట దాన్ని బట్టి రాత్రిపూట కూడా ఇంటికి వచ్చి మళ్ళీ భోజనం మళ్ళీ వెళ్ళేది. సజ్జల రామకృష్ణాడే పండుకోవాలి, మరి ఏం చేద్దాం బాబు అంటాడు. ఆయన ఏముండే, ఆయన బ్యూరో చీఫ్, ఉదయం కుమార్, స్టేట్ బ్యూరో చీఫ్ సజ్జల రామకృష్ణ. ఇన్ని 24 గంటలు ఇంత కష్టపడి ఇట్లా ఉన్నప్పుడు అనవసరంగా ఈ జర్నలిజంలోకి వచ్చిన, ఎందుకు వచ్చినా అని మీకు మీరు పశ్చాత్తాపడి అనుకున్న రోజులు ఉన్నాయా? ఉన్నాయి. ఎలాంటి సందర్భంలో చెప్పండి. అంటే ఇప్పుడు ఇటువంటి సంఘటనలే 24 గంటలు పోయినప్పుడు ఇట్లా ఇటువంటి ఇంకేదైనా చేసుకుంటే మంచిగా బతుకుతామా అని అయినా కూడా మనం వచ్చిందెందుకు అని వచ్చినప్పుడు మనం మిగతా వాళ్ళకంటే యూనిక్ ఉండాలని, సమాజం కోసం ఎంతో కొంత మనవంతు చేయాలి అనే ఉద్దేశంతో వచ్చినాం. ఏదో చేసినామా. నాకు ఇంకోటి సంతృప్తి ఏంటంటే, కృష్ణారెడ్డి కంటే ఉదయం కృష్ణారెడ్డి అంటేనే ఇక్కడ వరంగల్ కృష్ణారెడ్డి కంటే ఉదయం కృష్ణారెడ్డి అంటేనే ఫేమస్. అంటే ఒక జర్నలిస్ట్ గా అనేక రకాల ఆటుపోట్లు అవన్నీ ఎదుర్కొన్నారు కదా. మరి మీరు జర్నలిజం మొదలు పెట్టేటప్పుడేమో ఏకంగా మీరే ఒక పత్రిక పెట్టాలి అని అనుకున్నారు. అట్లాంటి ప్రయత్నాలు ఏమన్నా చేసిరా? చేయలేదు, కానీ ఇప్పుడు ఒకటి నడిపిస్తున్నా. కానీ అది నేనేదో దాని దేశాన్ని ఉద్ధరించి ఓన్లీ నా బుద్ధి కోసం నడిపిస్తున్నది. తెలంగాణ ఎసెన్స్ అని ఒక ఇంగ్లీష్ పేపర్ నడిపిస్తున్నా. తెలంగాణ ఎసెన్స్ ద్వారా ఏం చెప్పాలనుకుంటారు? డైలీయా? ఓన్లీ బిజినెస్. ఎట్లా బిజినెస్ ఏమొస్తుంది దాంతో? అడ్వర్టైజ్మెంట్స్ వస్తుంది. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ ఉన్నది, దానికి ఒక కేసీఆర్ గవర్నమెంట్ లా పెద్ద రాలేదు, కానీ ఆయన దిగిపోయే క్రమంలో కొద్దిగా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చిండ్రు. ఇప్పుడు కూడా వస్తున్నాయి, పర్వాలేదు. అంటే రిపోర్టింగ్ దాంట్లోనే కాకుండా మీరు యూనియన్ నాయకుడు కూడా ఉన్నారు. ఎస్, జర్నలిస్ట్ యూనియన్ అప్పట్లో, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏపీయూడబ్ల్యూజే సంబంధించి స్టేట్ జనరల్ సెక్రటరీగా వర్క్ చేశారు. అంటే మీ జర్నలిస్టులకు సంబంధించిన చాలా రకాల సమస్యలు మీకు తెలిసి ఉంటాయి. ముఖ్యంగా జర్నలిస్టులు అనగానే ఒకప్పటి భూస్వాముల దగ్గర ఒక వెట్టి చాకరి పనిచేసే వాళ్ళ మరో రూపమే ఇప్పుడు మేనేజ్మెంట్ల దగ్గర పనిచేసే జర్నలిస్టులు, రిపోర్టర్లు అనేది ఒక ప్రచారం ఉంది. ప్రచారమే కాదు, వాస్తవం. ఒక చర్చ కూడా వాస్తవం, అది వాస్తవం. అంతే అంటారా? వాస్తవం. ఎందుకంటే చెప్పండి. అంటే ఇప్పుడు మనం ఎంత కష్టపడ్డప్పుడు వాళ్ళకు శాలరీస్ ఇస్తలేరు, పిఎఫ్, బోనస్ అటువంటివి ఏమి ఇస్తలేరు. ఉపయోగించుకుంటుండ్రు, కానీ వాళ్ళు సరైన జీతం ఇస్తలేరు. సరైన జీతం ఇస్తలేరు కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ మనసానా వేజ్ బోర్డ్ అని వేజ్ బోర్డులు ఇచ్చింది, దాన్ని ఇంప్లిమెంట్ చేయమంటే కూడా అవి చేస్తలేరు మేనేజ్మెంట్. ఇప్పుడు స్కేల్ ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళ ఆ బోర్డులు రికమెండేషన్ అయ్యి, ఫలేకర్ అవార్డు అని ఒకటి ఉన్నది, తర్వాత మనసానా ఒకటి ఉన్నది నాకు తెలిసి, వేజ్ బోర్డు కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేసి రికమెండేషన్ గవర్నమెంట్కు. గవర్నమెంట్ మేనేజ్మెంట్ల మీద ఫోర్స్ చేసి ఇంప్లిమెంట్ చేయాలి, కానీ అది చేస్తలేదు. అంటే మీరు యూనియన్ నాయకుడిగా మరి అట్లాంటి ఫోర్స్ కానీ అట్లాంటి ఫైటింగ్ కానీ అవి చేయాలి కదా? చేసినాం, కానీ మా
ఫోర్స్ సరిపోతలేదు. ఇప్పుడు ఇంకా ఏం సరిపోతలేదు. ఇప్పటి పరిస్థితులు ఇప్పుడు మొత్తం అన్ని ఒక్కటే యూనియన్ కాదు, ఒక 4-5 యూనియన్లు అయ్యే వరకు అది గవర్నమెంట్ కూడా ఏం పట్టించుకునే పరిస్థితి లేదు. అయితే దీనికోసం గవర్నమెంట్ దగ్గర ట్రైపార్టైట్ కమిటీ అని ఒకటి ఏర్పాటు చేయాలని మేము గవర్నమెంట్ మీద పోరు చేసిన ట్రైపార్టైట్ కమిటీ కాన్స్టిట్యూట్ చేసింది, కానీ అది ఎప్పుడు మీటింగ్ కాలేదు, అది కాలేదు ఇప్పటి వరకు. ఏం చేస్తుంది ఆ కమిటీ? మేనేజ్మెంట్ల మీద ఫోర్స్ తెచ్చి మీరు వేజ్ బోర్డు శాలరీస్ని ఇంప్లిమెంట్ చేయాలని. అంటే ఎట్లా ఇప్పుడు మీరు ఆ వెట్టి చాకిరితో జర్నలిస్టులను ఎట్లా పోలుస్తారు? ఏం జరుగుతుందని? ఇప్పుడు ముఖ్యంగా స్టాఫ్ రిపోర్టర్ కాదు, ఇప్పుడు మండలాలు లెవెల్లో పనిచేసే వాళ్ళకు వాళ్ళ శాలరీస్ ఏమి ఇస్తలేరు, ఎక్కడ ఇస్తలేరు. ఏదో 2-3 పేపర్లు తప్ప మిగతా ఎవరు ఇస్తలేరు. వాళ్ళు ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటారు? ఇప్పుడు అన్ని మేనేజ్మెంట్లు కూడా బిజినెస్ని ఆశ్రయించి పెట్టినాయి. ఇప్పుడు ప్రస్తుతానికి గతంలో పూర్వం ఆంధ్రపత్రిక, ఆంధ్రబాబా అటువంటి కొద్దిగా ఏమున్నా వాళ్ళ బిజినెస్కి ఉండొచ్చు, కానీ స్వాతంత్రం వచ్చేందుకు కానీ లేకపోతే ఆర్థిక అసమానతలను కానీ చేసింది. కానీ ఇప్పటి మేనేజ్మెంట్లు మాత్రం పూర్తిగా ఓన్లీ బిజినెస్ చేసి డబ్బులు సంపాదించుకోవాలి అంతే తప్ప, అది కూడా ఎడిటర్లు మాత్రమే ఎడిటర్లు కూడా వాళ్ళకు కూడా స్వేచ్ఛ లేదు. అంతేగాని వాళ్ళకు స్వేచ్ఛ లేదు, వాళ్ళు ఇండిపెండెంట్ డిసిషన్ తీసుకునే వాళ్ళకు ధైర్యం లేదు. మేనేజ్మెంట్లో అన్ని పెట్టుబడికి సంబంధించిన రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు పెట్టుబడి పెట్టి పత్రికలు ఏర్పాటు చేయడం వల్ల ఇది జరుగుతుంది. అవును. అంటే ఇప్పుడు మరి ఇంత జర్నలిస్ట్ యూనియన్ ఎన్ని సంఘాలు అనేది చాలా ఉంటాయి కదా సార్ ఎక్కడైనా. మీరు సుదీర్ఘకాలం జర్నలిస్ట్ యూనియన్ నాయకునిగా ఉన్నారు. మీ పోరాటం వల్ల అసలు జర్నలిస్టులకు ఏమైనా కనీసం ఈ హక్కు జరిగింది, ఈ హక్కు పొందిరు, ఇలాంటి ఒక ఫెసిలిటీ వచ్చింది అని ఏమైనా ఉందా? ముఖ్యంగా అక్రెడిషన్ కార్డులు వచ్చింది, బస్ పాసులు వచ్చినాయి. ఇంతే కాకుండా హౌస్ సైట్స్ కూడా వచ్చినాయి. గవర్నమెంట్ జీవో ఇచ్చింది జర్నలిస్టులకు ఇట్లా ఇవ్వాలని. వచ్చిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు హెల్త్ కార్డులు కూడా ఇచ్చారు. జర్నలిస్టు ఒక 1/3 కడితే మిగతాది గవర్నమెంట్ కలిసి చేసింది. జీతం తప్ప మిగతా ఇట్లాంటి ఉపశమనాలన్నీ వచ్చినాయి అన్నట్టు. వచ్చినాయట. అంటే జీతం అడిగే పరిస్థితి లేదా సార్ మరి? ఎవరు గవర్నమెంట్ మేనేజ్మెంట్ లోని మేనేజ్మెంట్ అడిగే పరిస్థితి ఏం లేదు. అడగకపోతే వెళ్ళిపోమంటాడు. మరి ఎక్కడైనా అంటే అసంఘటిత కార్మికులు, ఇటుక బట్టి కార్మికులు, హమాలి కార్మికులు, మిగతా వాళ్ళందరూ కూడా అంటే వాళ్ళ హక్కుల కోసం ఉద్యమించి వాళ్ళు చాలా రకాల చట్టబద్ధమైన రక్షణ పొందిన సందర్భాలు ఉన్నాయి. మరి జర్నలిస్టులకు ఎందుకు ఇలాంటి రక్షణ దొరకట్లేదంటారు? అంటే జర్నలిస్టులు చేసే పోరాటం వాళ్ళ గవర్నమెంట్కు సరిపోవడం లేదని నేను అనుకుంటున్నా. అంటే ఇప్పుడు మీలాంటి నాయకుల ఒక వైఫల్యం కాదంటారా? మీరు జర్నలిస్ట్ యూనియన్ నాయకునిగా ఇప్పుడు కూడా కొనసాగుతున్నారు కదా, ఒక సుదీర్ఘ కాలంగా ఉన్నారు. అట్లున్నప్పుడు జర్నలిస్టులకు సంబంధించిన మినిమం కనీస రక్షణ కూడా లేకుండా ఉండే పరిస్థితి వచ్చిందంటే మీ నాయకులకు సంబంధించిన కానీ యూనియన్ సంబంధించిన కానీ ఇది వైఫల్యాలు కాదంటారా? వైఫల్యం అంటే నేను అంటే వేజ్ బోర్డు ఇంప్లిమెంట్ చేయాలని మేము ప్రయత్నం చేస్తాము. కొన్ని పత్రికలు ముఖ్యంగా దక్కన్ క్రానికల్ అనుకోండి, హిందూ అనుకోండి, సియాసత్ అనుకోండి, కొన్ని పత్రికలు చేస్తుంది. అది మేము సాధించిందే విజయమే. అది కొన్ని పత్రికలు చేస్తలేవు, వాళ్ళు ఫోర్స్ చేస్తున్నాం, ఇప్పటికీ చేస్తున్నాం. అది చెప్తే కదా, అదే ట్రైపార్టీ కమిటీ అని చేసినాము, అది ఫలిస్తారు. కాకపోతే కొంత సక్సెస్ అయినామని మేము అనుకుంటున్నాం. ఇక భౌతిక దాడులు అంటే కొన్ని 5-6 దేశంలో మొత్తం 5-6 రాష్ట్రాల్లో ఇటువంటి యాక్ట్ తెచ్చారు. దానివల్ల కొంత రక్షణ, ఫిజికల్ రక్షణ ఉంటుందని భావిస్తున్నాం. ముఖ్యంగా అక్రిడిషన్ చెప్పిన అది ఎందుకు, అది 1996లో సూర్యాపేటలో ఏపీయూడబ్ల్యూజే మహాసభలు జరిగినాయి. ఆ మహాసభలలో అక్రిడిషన్ జిల్లా స్టాఫ్ రిపోర్ట్స్ ఉన్నాయి, మరి మండల కేంద్రాల్లో ఉన్న వాళ్ళకి చేస్తలేరు కాబట్టి వాళ్ళకు కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక మహాసభలో ఒక కమిటీ వేసిండ్రు, యూనియన్ కమిటీ వేసి. అయితే నెల్లూరుకి చెందిన ఒక రమణయ్య, నేను, భువనగిరికి ఈనాడు విలేకరి శ్రీనివాస్ అని ముగ్గురితో ఒక కమిటీ ఫామ్ చేసి దాని విధి విధానాలు తయారు చేయమని చెప్పినప్పుడు మేము తయారు చేసినాము. చేసి మినిమం మండలంలో పనిచేసే విలేకరి కనీసం ఒక 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి అనే ఉద్దేశంతో ఉండాలని, వాళ్ళకైతేనే అక్రిడిషన్ ఇవ్వాలని మేము రికమెండ్ చేస్తే గవర్నమెంట్ దాన్ని యాక్సెప్ట్ చేసింది. యాక్సెప్ట్ చేసిన తర్వాత అక్రిడిషన్ ఉంటే ఏం లాభం, బస్ పాసులు కూడా కావాలి అని. అప్పుడు ఇంత
టూ వెహికల్స్ లేవు కాబట్టి వాళ్ళకు నిజమైన అవసరం ఉన్నది. అప్పుడు మేము మరి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కె చంద్రశేఖరరావు గారు, కేసీఆర్, నేను ఏపీడబ్ల్యూజే జనరల్ సెక్రటరీగా నేను, తర్వాత శ్రీనివాస్ రెడ్డి గారు, తర్వాత అంబట ఇంజనీర్ ప్రెసిడెంట్ ఉండే, అందరం కలిసి, ఆ తర్వాత ఎండి ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉండే, నాకు జ్ఞాపకం లేదు, అందరు కలిసి ఒకరోజు మీటింగ్ పెట్టి బస్ పాసులు ఇవ్వాలన్నప్పుడు మరి అధికారి ఇందరు వేల మంది ఉన్నారు, వీళ్ళకు ప్రయాణం చేస్తే బాగా నష్టం అవుతుంది అని అన్నాడు. అదే మేము కూడా నిజమే అనుకున్నాం. అనుకుని మళ్ళీ తెల్లారి ఆలోచించి అది ప్రతిరోజు ఎందుకు వీళ్ళు ప్రయాణం చేస్తారు, ప్రతిరోజు ఎందుకు అవసరం ఉంటుంది విలేకరులకు, ఇప్పుడు కొందరికి ఓ రోజు ఉంటే కొందరికి ఉంటుంది, అందరికి ఎందుకు ఉంటుంది అని మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ మీటింగ్ పెట్టి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు ఒప్పుకొని బస్ పాసులు కూడా చేసాను. అది నేను ఏపీడబ్ల్యూఏ యూనియనిస్ట్గా నాకు సంతృప్తిని ఇచ్చింది ఒక సంఘటన. అది దాంతోపాటు విస్తారంగా అయింది ఇప్పుడు జర్నలిజం విస్తారం. ఇప్పుడు మరి అప్పుడు సంఖ్యాపరంగా బాగా పెరిగినట్టు కదా, బలం పెరిగినట్టు కదా. అప్పుడు కొద్ది మందే ఉన్నప్పుడు ఇబ్బందిగా ఉండేది, ఇప్పుడు అనేక రూపాల్లో సంఖ్య పెరిగింది కాబట్టి మరి బలం పెరిగినట్టు. బలం ఇప్పటి విలేకరులు యూనియన్ పట్ల ఆసక్తి చూపుతలేరు, ఏమాత్రం ఆసక్తి చూపుతలేరు. అక్రిడేషన్ వచ్చినాయి, సరిపోయింది. ఇప్పుడు ఏమైనా ఆసక్తి ఏంటంటే ఓన్లీ హౌస్ సైడ్స్ కోసం చూస్తున్నారు. ఈ హౌస్ సైడ్స్ మొన్నటి తీర్పుతోటి అది కూడా ఏం ఇబ్బందికరంగా ఉన్నాయి కాబట్టి యూనియన్లు ఏం పని చేసే పని లేదు అనిపిస్తుంది. ఇప్పటికైనా అంటే జర్నలిస్ట్ యూనియన్లు జర్నలిస్టులకు సంబంధించిన అంటే అనేక రక్షణకు సంబంధించిన అంశాలు, రక్షణ అంటే ఆర్థికపరమైన అంశాలకు సంబంధించిన జీతాలు, ఫెసిలిటీ, అదేవిధంగా కనీసం ఏ చట్టాలని కూడా మేనేజ్మెంట్లో పాటించవు అని ఉంటాయి కదా. అట్లాంటప్పుడు కనీసం యూనియన్లు వాళ్ళ మీద మేనేజ్మెంట్ మీద పోరాటం చేసే అవకాశాలు లేదంటారా? లేదు, ఏమాత్రం లేదు అవకాశం. ఎందుకు లేదంటారు? మరి పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల మీదనే అనేక సంఘాలు యూనియన్లు పోరాటం చేస్తాయి కదా, ఇక్కడ ఎందుకు చేయలేకపోతున్నాయి? ఏంటి అసలు ఇక్కడ ఉన్న మతలబ్ ఏంటంటే జర్నలిస్టుల్లో ఐక్యత లేదు. మీరు ఎంతకాలం అంటే జనరల్ సెక్రటరీగా పనిచేసారు ఏపీడబ్ల్యూజేకి? 1.5 years పనిచేసారు. ఆ తర్వాత నుంచి యూనియన్ స్టేట్ నాయకుడిగానే ఉన్నారు కదా. ఆల్ ఇండియా సెక్రటరీగా పనిచేసిన, ఆల్ ఇండియాలో అంటే రాష్ట్రము జాతీయ నాయకుడిగా కూడా ఉన్నారు. మరి ఉన్నప్పుడు ఎట్లా మిగతా రాష్ట్రాలు ఎట్లున్నది, ఇక్కడ ఎట్లున్నది? మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేస్తే మనది చాలా బెటర్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ చాలా బెటర్. అట్లా తృప్తి పడేది. అక్రిడేషన్ విషయం అయితే ఇంత ఎక్కడ లేదు. ఇప్పుడు మహారాష్ట్ర ఉన్నది అనుకోండి, అంత పెద్ద స్టేట్కు ఒక 400-500 అక్రిడేషన్ మాత్రమే ఉన్నాయి. ఇండియాలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద, యూపీ అటువంటి పెద్ద స్టేట్లో కూడా ఇంత లేదు, ఎక్కడ లేదు. చేయాలి, దానికి మాత్రం మనం గవర్నమెంట్కు థ్యాంక్స్ చెప్పాలి. అంటే గతంలో ఉంటేను కొద్దిమంది వ్యక్తులు మాత్రమే జర్నలిస్టులుగా ఉండేది. ఇప్పుడు సెల్ ఫోన్ ఉన్న ప్రతి వ్యక్తి జర్నలిస్టే మారిపోయింది. అంటే జర్నలిజంలో ఈ టెక్నాలజీ వల్ల చాలా రకాల మార్పులు వచ్చేసినాయి. దీంతో జర్నలిజంలో చాలా విలువలు తగ్గిపోయినాయి అని అంటున్నారు. మీరేమంటారు? నేను చాలా విలువలు తగ్గినాయి. అసలు ఏం విలువలు తగ్గినాయి, ఏం ఉండాల్సి ఉండే? ఏమంటే నైతిక విలువలు లేవు, స్వీయ నియంత్రణ లేదు, నైతిక విలువలు అసలే లేవు ఇప్పుడు జనరేషన్కు. ఏమైనా డబ్బులు సంపాదించాలా ఆలోచన తప్ప అసలు జర్నలిజం ఒక సమాజాన్ని చైతన్యపరచడానికి, ఒక సమాజాన్ని మార్పులు చేయాలనే అటువంటి ఆలోచన ఏం లేదు. ప్రెస్ కాన్ఫరెన్స్ అయిందనుకోండి, ప్రెస్ కాన్ఫరెన్స్ అయిన తర్వాత విలేకరులు డబ్బులకు ఆశపడుతున్నారు. మీటింగ్లకు పోతే ఏదైనా బిజినెస్ మీటింగ్ కొడితే వాళ్ళు ఏదైనా గిఫ్ట్లకు ఆశపడుతున్నారు. ఇప్పుడు మీరు ఇంతకుముందు మీరే చెప్పింది కదా సార్, ఇప్పుడు అంటే మినిమం కనీసం జీతాలు లేవు, ఉద్యోగాలకు సంబంధించిన ఏ రకమైన ఫెసిలిటీ లేదు అంటున్నారు. అట్లాంటప్పుడు ఒక సంస్థ ఉద్యోగాన్ని ఇచ్చి జీతం ఇవ్వకుండా ఉన్నప్పుడు ఇలాంటివి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ప్రోత్సహించినట్టే కదా. మరి మేనేజ్మెంట్ తప్పు కాదా? అది మేనేజ్మెంట్ తప్పే. నేను జర్నలిస్టుల తప్పు అంటాను. ఇటువంటి వారు అటువంటిప్పుడు జీతం అయినప్పుడు రాకు, ఇంకేదైనా వృత్తి చేసుకో అని నేను అంటాను. నేను చాలా మందికి చెప్తున్నా కూడా అట్లా, ఇలా రాగు, ఈ జర్నలిజం రాగు బాబు, ఏదైనా బయట
నాకు కూడా చెప్పాను మీరు. చెప్పినా మరి మీడియా మేనేజ్మెంట్లో జరిగే అవినీతిని ఎవరు క్వశ్చన్ చేసేది లేదంటారా? వివల్ చేస్తలేరు. అందుకని అంటే ఇప్పుడు వీళ్ళే కాదు, మీడియా మేనేజ్మెంట్లు లేకపోతే మిస్మేనేజ్మెంట్ చేస్తుండ్రు. మిస్మేనేజ్మెంట్ అంటే ఎర్నింగ్ మనీ. మరి ఎట్లా ఇది మొత్తం ఇది ప్రక్షాళనగా కావాలంటే ఎట్లా ఏం చేయాలంటారు? ఏదో ఏది ఏం చేయాలో ఇక మరి మన నుంచి కాదు, అది మళ్ళీ డిస్కషన్ కావాల్సిందే. త్రూఅవుట్ కంట్రీలా లేకపోతే త్రూఅవుట్ వరల్డ్లా కావాల్సిందే తప్ప మనం ఏం చేయలేము. మరి ఎట్లా మీరు మీదైనా ఒక సజెషన్, ఒక సలహా సూచన? నేనేం ఏదైనా యాక్టివ్ తీసుకొచ్చి స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే తప్ప ఇవి ఏం కాలేదు. ఇంతకాలం మీరు జర్నలిజంలో కొనసాగుతున్న జర్నలిస్ట్గా ఇప్పుడున్న వచ్చే తరానికి కానీ ఇప్పుడు కొనసాగుతున్న జర్నలిస్టులకు కానీ మీరేమి సలహా సూచనలు చెప్తారు? జర్నలిస్టులు రావచ్చు, కానీ నైతిక విలువలు పాటించి ఒక సమాజానికి కొంత సేవ చేసి అటువంటి రావాలి తప్ప వాళ్ళ సెల్ఫ్ ఎర్నింగ్ కోసం రావద్దు. దీన్ని అడ్డం పెట్టుకొని సంపాదించుకోవడం మంచి పద్ధతి కాదు అని నా ఉద్దేశం. అంటే మీరు జర్నలిజం రావాలంటారా వద్దంటారా? ఇప్పుడున్న నేనైతే వద్దనే అంటా. నేను మరి ఎట్లా జర్నలిజం ఎట్లా చచ్చిపోవాలంటారా? జర్నలిస్ట్ ఇప్పుడు జర్నలిజం చచ్చిపోకుంటే బాగుందా అంతే అంటారా? నేనైతే దాని వల్ల ఏం ఉపయోగం లేదు జర్నలిజం వల్ల. అంటే ఎట్లా అంటారు సార్? అట్లా అంటే ఏదో 20% ఉంటుంది, కానీ మొత్తం అంటే న్యాయంగా వాడు రిపోర్ట్ చేసి నిజంగా చైతన్యపరిచి సమాజాన్ని చైతన్యపరిచే వాళ్ళకు ఏమన్నా విలువ ఉంటుంది, కానీ లేకపోతే జర్నలిస్టులకు విలువ లేదు. ఈవెన్ మేనేజ్మెంట్ల మీద మంచి అభిప్రాయం లేదు. వాళ్ళు కూడా ఏమున్నది డబ్బుల కోసం చేస్తుండ్రు కాబట్టి వాళ్ళు బిజినెస్, ఇదొక బిజినెస్, ఎక్సైజ్ బిజినెస్ లెక్క ఇదొక బిజినెస్ అనుకుంటాను. వరంగల్ జిల్లా అంటే నక్సలైట్ పార్టీ ఉద్యమానికి ఒక ఆయుపట్టు లాంటిది. అట్లాంటి వరంగల్ జిల్లాలో ఒక విధంగా పోలీసులకు నక్సలైట్ల మధ్య ఒక అప్రకటిత యుద్ధమే జరిగింది. అట్లాంటి టైంలో రిపోర్టర్లు, ముఖ్యంగా జర్నలిస్టులు అంతా అనేక రకాల సమస్యలు ఫేస్ చేసిండ్రు అనేది తెలిసింది. అట్లాంటి టైంలో మీరే ఏం చేసిండ్రు? ఏ విధంగా ఆ జర్నలిస్టులకు సంబంధించిన ఒక యూనియన్ నాయకుడిగా, ఒక సీనియర్ రిపోర్టర్గా ఇటు నక్సలైట్లతో కానీ ఇటు పోలీసులతో కానీ కోఆర్డినేట్ చేసి ఏ విధమైన అంటే హెల్ప్ చేసిండ్రు మీరు? పోలీసులు ఒక విలేకరు మీద కేసు పెట్టిండు అనుకోండి. ఏంటంటే వాళ్ళు సపోజ్ ఒక ములుగులో ఒక విలేకరి, ఆయన వాళ్ళ నక్సలైట్లు ఒక ప్రెస్ నోట్ ఇచ్చి వీళ్ళందరికీ మిగతా విలేకరులకు అందజేయమని చెప్పారు. ఆయన చేశాడు. చేసినప్పుడు పోలీసులకు తెలిసి కేసు పెట్టారు. అచ్చా, ప్రెస్ నోట్ నువ్వు ఎట్లా ఇస్తావు? అయితే అప్పుడు మేము ఎస్పీ దగ్గరికి పోయి మాట్లాడి, అది కాదు, ఏదో జరిగింది, భవిష్యత్తులో జరగదు, అట్లా కాదు. వాళ్ళు అంటే ప్రెస్ నోట్ ఇస్తే నేరం? ప్రశ్న అయితే ఆయన రాయొచ్చు, కానీ మిగతా వాళ్ళకు ఇప్పుడైతే గ్రూపులన్నీ షేర్ చేసుకుంటారు కదా, అప్పుడు అది తెలియదు కదా. అదే అయితే అట్లా అటువంటి 2-3 సంఘటనలు సాల్వ్ చేసినాం. తర్వాత నక్సలైట్లు విలేకరులు పోలీస్ ఇన్ఫార్మేషన్ అని చెప్తే వాళ్ళని కూడా కొద్దిగా హరాస్మెంట్ చేసినప్పుడు వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళతోటి కూడా మాట్లాడి సాల్వ్ చేసిన ప్రాబ్లమ్ సాల్వ్ చేసిన. వరంగల్ ప్రెస్ క్లబ్ ఎప్పుడు ఏర్పాటు చేసింది సార్? ఎవరెవరి ఆధ్వర్యంలో? నేను 1990 ఆగస్టు 1 నేను కన్వీనర్గా, అప్పటి ఆల్ ఇండియా రేడియో కరస్పాండెంట్ పివి మదన్ మోహన్, తర్వాత ప్రజాతరంగం ఎడిటర్ మనోహర్ రావు, తర్వాత అప్పటి ఆంధ్రభూమి విలేకరు గోలి విట్టలు, అప్పటి పీటీఐలో ఒక పీటీఐ విలేకరు కదా, ఆయన టెలిప్రింటర్ ఆపరేటర్ ఉండి, ఆయనే ఎవరు సార్? రామకృష్ణ అని ఉన్నాడు. ఈ 5గురితోటి కమిటీ, నేను కన్వీనర్, వాళ్ళు మెంబర్స్ వీళ్ళతో ఒక అప్పుడు ప్రసాదరాజు మున్సిపల్ చైర్మన్, బీపీ ఆచార్య కలెక్టర్, వీళ్ళంతా కలిసి రిక్వెస్ట్ చేస్తే మున్సిపాలిటీలో ఒక రూమ్ ఇచ్చిండ్రు. ఆ రూమ్లో ఫస్ట్ మున్సిపాలిటీ గెస్ట్ హౌస్లోనా? మున్సిపల్ పబ్లిక్ గార్డెన్లో
పబ్లిక్ గార్డెన్లో ఒక రూమ్ పబ్లిక్ గార్డెన్ లో రూమ్ ఎక్కడది? ఉన్నది. ఆ హాల్ పక్కన ఒక రూమ్, టౌన్ హాల్ టౌన్ హాల్ టౌన్ హాల్ పక్కన టౌన్ హాల్ పక్క ఒక రూమ్ లెక్క ఉన్నది, అది ఇచ్చిన దాంట్లో. అది అంటే ప్రెస్ క్లబ్ అక్కడ నుంచి మొదలైంది. అక్కడి నుంచి ప్రస్తావన. తర్వాత ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ ఉన్నది కదా ఇప్పుడు. తర్వాత అప్పుడు ఈపీఆర్ వస్తుంటే అందులో కొన్ని రోజులు ఉన్నది. తర్వాత స్థలం కేటాయించినాక అక్కడ తర్వాత యూనియన్ ఫౌండర్ కన్వీనర్ కూడా నేనే, వరంగల్ జిల్లా యూనియన్ కన్వీనర్. ఇవన్నీ నాకు కొద్దిగా సంతృప్తి. అటు వృత్తి, ఇది ప్రవృత్తి, రెండు సంతృప్తి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు చాలా సమయం ఇచ్చి మొత్తం మీ జర్నలిజం ప్రస్థానాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.